జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలు కీలక అభివృద్ధి పనులపై నజర్ పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన దృష్టి సారించనున్నారు. కల్వకుర్తి, నెట్టింపాడు, భీమా, కోయిల సాగర్తో పాటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులపై స్పెషల్ ఫోకస్ పెంచారు. పెండింగ్ పనుల కోసం 2,000 కోట్లు అవసరమని ఇటీవలే ప్రభుత్వానికి అధికారులు రిపోర్ట్ చేశారు. ఎన్నికల హడావిడితో నిలిచిపోయిన పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పనులపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిగా సొంత జిల్లా అయిన పాలమూరు జిల్లా నుంచి తన సమీక్షలు నిర్వహించే కార్యక్రమం అయితే మొదలుపెట్టారు. దీనికి సంబంధించి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా పాలమూరు జిల్లాకు విచ్చేస్తున్నారు. 12:45 హెలికాప్టర్ ద్వారా 12 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి 12:45కు ఐడిఓసి సెంటర్ కు చేరుకుంటారు. అయితే ఇక్కడ జిల్లాలో నెలకొన్న ఏదైతే పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కానీ విద్యా వైద్య పరంగా కానీ మౌలిక వసతులపై కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేసి జిల్లాకు సంబంధించిన అభివృద్ధిపై ఫోకస్ చేయనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కూడా సర్వత్రా ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లాలో ఏదైతే ఇటీవలే జిల్లా పర్యటనను పలుసార్లు ఎన్నికల సందర్భంలో వచ్చిన నేపథ్యంలో పలు అంశాలపైన అయితే రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టు ఎన్నికల హామీ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు జిల్లా పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే పలు అభివృద్ధి కార్యక్రమాలపై అయితే పూర్తి స్థాయి నజర్ పెట్టినట్టు కూడా మనం చెప్పవచ్చు. ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులపైన ప్రధానంగా దృష్టి సారించన్నారు. ఇరిగేషన్ పరంగా పాలమూరు జిల్లా కొంత వెనుకబడిన నేపథ్యంలో ఏదైతే పెండింగ్ ముఖ్యంగా ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితేనేమి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్తో పాటు తుమ్మిళ్ల ఎత్తపోతల పథకంపై కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అధికారులు కూడా దానికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి పలు కీలక అంశాలపై కూడా ఆదేశాలు జారీ చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జోగుదాంబ గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోతల పథకం, రేలంపాడు రిజర్వాయర్ పనుల వేగంపై కూడా దృష్టి సారించనున్నాడు. దీనికి సంబంధించి నారాయణపేట్, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకం మొదటి దశకు 1000 కోట్లు అవసరం ఉన్న నేపథ్యంలో దానిపై కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి. అయితే జిల్లాకు సంబంధించిన అధికారులు ఈ నివేదికలు ఇప్పటికే ముఖ్యమంత్రి ఏదైతే సీఎంఓకు పంపిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు కూడా దానిపై ఫోకస్ పెట్టినారు. మరోవైపు దీనికి సంబంధించి పాలమూరు జిల్లా వలసల జిల్లాగా పేరుగాంచిన జిల్లాపై ప్రత్యేక దృష్టి కూడా సారించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి సొంత జిల్లా కావడంతో పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కూడా ఈరోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయి నివేదికలు అయితే సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు దీనికి ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 900 పైచిలకు ఏదైతే సిబ్బందితో పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎస్పీ ధారావత్ జానకి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి పోలీసులు కూడా పటిష్ట బందోబస్తులో పాల్గొంటున్నారని కూడా చెప్పొచ్చు. మరోవైపు 5 జిల్లాల నేపథ్యంలో 5 జిల్లాలకు సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ మోహరించారు. 5 జిల్లాల కలెక్టర్లతో పాటు పూర్తి స్థాయి అధికారులు కూడా ఇక్కడికి వచ్చే ఏదైతే సందర్భం అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయి అధికారులు అయితే ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఈ సమీక్షకు సంబంధించి జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి జిల్లా అభివృద్ధి కొరకు పాటుపడతారనే విషయం కూడా మనం వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్.